ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. సెక్రటేరియట్ లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయిన తర్వాత చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో కొందరు అఖిల భారత సర్వీస్ అధికారుల వైఖరి తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఐఏఎస్ ఐపీఎస్ లు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్న ఆయన 95 నుంచి పలు దఫాలుగా సీఎంగా ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదన్నారు. గడిచిన 5 ఏళ్లలో వ్యవహరించిన తీరుపై ఐఏఎస్ ఐపీఎస్ లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని సూచించారు. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ ఐపీఎస్ లతో సమావేశమవుతానని చెప్పారు చంద్రబాబు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సెక్రటేరియట్ లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఆయన భేటీ అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో కొందరు అధికారుల వైఖరి తనను తీవ్రంగా బాధించింది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ లో ఐఏఎస్ ఐపీఎస్ లకు సంబంధించి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సెక్రటేరియట్ లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారైనా ఆ భేటీ తర్వాత గడిచిన 5 ఏళ్లలో కొందరు అఖిల భారత సర్వీస్ అధికారుల వైఖరి తన్ను బాధించిందని ఆయన చెప్పడం జరిగింది. ఐఏఎస్ ఐపీఎస్ లు ఇలా కూడా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదు అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. 95 నుంచి పలు దఫాలుగా సీఎంగా ఉన్నా సరే ఇలాంటి పరిస్థితి అయితే ఎప్పుడూ రాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో వ్యవహరించినటువంటి తీరుపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆత్మ సమీక్ష చేసుకోవాలని ఆయన సూచించారు. మరోసారి శాఖల వారీగా ఐఏఎస్ ఐపీఎస్ లతో సమావేశమవుతానని చెప్పారు.